అయితే అసలు విషయం ఏంటంటే ఆయన భార్య గురించి. ఉమ్. ఆవిడ ఎలా ఉండేవారు? ఈ సినిమాలు కొత్త కొత్త హీరోయిన్స్ తో ఈయన యాక్ట్ చేయడం అసలు ఆవిడ ఎట్లా ఉండేవారు అనేది. అదేం లేదు, అలవాటైపోతారుగా. ఫస్ట్ మ్యారేజ్ ఎప్పుడైనా సెట్ లోకి వచ్చేవారా? సినిమా అసలు షూటింగ్ ఎవరు అస్సలు రాలేదు. ఫ్యామిలీ ఎవరు రారమ్మా. అంత క్రమశిక్షణగా ఆయన. ఇప్పుడు వాళ్ళ మేనల్లుడు సురేష్ గారు, మేము డిపార్ట్మెంట్ లో ఉన్నాం కాబట్టి వచ్చాం కానీ లేకపోతే అసలు ఎవరిని సామాన్యంగా రానిరు. ఒకవేళ ఏదైనా పని నుండి వచ్చినా కూడా కొంచెం దూరంలోనే వాళ్ళు ఏ పని మీద వచ్చారని తెలుసుకుని, అప్పుడు ఈ ఫోన్స్ ఇవన్నీ లేవు కదా, వచ్చిన తర్వాత తెలుసుకుని అసిస్టెంట్కి చెప్తారు, సోమన్ గారు అసిస్టెంట్కి, పలానా బాబు వచ్చాడు లేకపోతే మా అన్నయ్య గారు వచ్చారని. అప్పుడు ఏ పని మీద వచ్చారని తెలుసుకొని వెళ్ళిన తర్వాత ఆ పని దానికి సంబంధించి మ్యాటర్ కానీ సంతకాలు కావాలంటే చేసి పంపించేవాళ్ళు అనమాట. చాలా అత్యవసరం అయితే లొకేషన్కి, లేకపోతే ఎందుకంటే అంత లోకల్లో జరిగేటప్పటికి 1 o'clock బ్రేకు, ఇంటికి వెళ్ళిపోతారు దగ్గరలో ఉంటే. మళ్ళీ 2:30-3కి వచ్చేస్తారు, మళ్ళీ 6:30 ఆ టైంకి వెళ్ళిపోతారు. మాక్సిమం వాళ్ళని సెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉండేది కాదు. ఏదన్నా మరి ఒకసారి బ్యాంక్ పనులు కానీ అవన్నీ ఆ రోజుల్లో సైన్స్ లింక్ ఉంటుంది కదా, అలాంటప్పుడు మాత్రం వచ్చేవాళ్ళు. అంటే కొడుకుని సినిమాల్లోకి తీసుకురాకపోవడానికి కారణం ఏంటి? అదే మెయిన్ ఇదేనమ్మా. ఆయన ఏంటంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు మనం హీరో అయ్యాం, కొంత మనం సంపాదించాం, రిటర్న్స్ ఇవ్వగలిగాం ప్రాపర్టీ మీద, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. మళ్ళీ హీరో ఏదన్నా సక్సెస్ అయినా అవ్వపోయినా ఇప్పుడు ఎవరి చేతులు లేదు కదా సక్సెస్ అనేది. ఆయన అలా ఆలోచించారు, నేను సంపాదించిన ప్రాపర్టీని మా బాబు చక్కగా చూసుకుంటే చాలు. మళ్ళీ ఇండస్ట్రీకి వెళ్తే ఈ ట్రాక్ తప్పి ఆ ట్రాక్ వెళ్ళిపోతాడు, ఆ ఇన్కమ్ మనకు వద్దు, డే అండ్ నైట్ కష్టపడాలి. ఇప్పుడు ఏంటంటే ఒక టైం సక్సెస్ అయిన తర్వాత టైం పెట్టుకుని ఆగిపోయారు. ఇప్పుడు కొత్తగా వెళ్ళేటప్పుడు బాగా కష్టపడాలి. ఇవన్నీ కష్టపడిన తర్వాత గ్యారంటీ అనేది కూడా 100% లేదు. కొన్ని సినిమాలు చాలా బాగున్నా కూడా ఆడనే ఉన్నాయి, కొన్ని సినిమాలు బాగోపోయిన టక్కన ఆడే ఉంటాయి. అది సక్సెస్ అనేది మన చేతిలో లేదు కాబట్టి ఈ ప్రాపర్టీని జాగ్రత్త చూసుకుంటే సార్ అనే ఆలోచనతోనే ఉన్నారు.